జాబిలి కథలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబిలి కథలు. మీకోసం ఒక చిన్న కథ. నవ్వే పర్వతం. పూర్వం ఒక కొండ ప్రాంతంలో ఇద్దరు అన్నతమ్ములు ఉండేవారు. పెద్దవాడు చాంగ్ మరియు చిన్నవాడు చూ. పెద్దవాడు చాలా స్వార్థపరుడు. ఒకరోజు తన తమ్ముని పిలిచి, నాన్నగారు చనిపోయే ముందు నన్ను పిలిచి మీకు ఇవ్వడానికి ఏమీ సంపాదించలేకపోయానని, ఈ ఇల్లు మరియు పిల్లి కుక్క తప్ప ఏమీ లేవని అన్నాడు. ఇప్పుడు నాకు పెళ్ళి అయినది కనుక ఈ ఇల్లు నేను తీసుకుంటాను, కుక్క మరియు పిల్లి నువ్వు తీసుకో అంటాడు. దానికి చిన్నవాడు, నాన్నగారు డబ్బులు ఏమీ ఇవ్వలేదా అని అడగగా, డబ్బులు ఏమి ఇవ్వలేదు అని, కొండ ప్రక్కన కాస్త స్థలం ఉంది, వీలైతే నువ్వు పంట పండించుకో అని బీడు భూమి ఇస్తాడు. దానికి చిన్నవాడు ఎలా సాగు చేయాలి అనుకుంటూ ఉండగా, పెద్దవాడు పిల్లి కుక్క ఉందిగా వాటితో సాగు చేసుకో అంటాడు. అలాగే అని అమాయకంగా చిన్నవాడు వాళ్ళ ఇంటి నుండి బయటికి వస్తాడు. తన అన్న చాంగు చెప్పిన మాట నిజమేనని పిల్లి కుక్కతో సాగు చేయడం ప్రారంభిస్తాడు. అప్పుడే అతనికి ఒక నవ్వు వినిపిస్తుంది. అటు ఇటు చూడగా ఒక పెద్ద పర్వతం నవ్వుతూ కనిపిస్తుంది. అది చూసిన చూ విస్తరపోయి, నన్ను చూసి నవ్వుతావా అని పర్వతంపైకి వెళతాడు. అక్కడ తను ఎక్కడా లేని బంగారం వజ్రాలు చూసి ఆశ్చర్యపోతాడు. దేవుడు తనని కరుణించాడని సంతోషంతో తనకు కావలసినంత బంగారం తీసుకొని పర్వతంకి ధన్యవాదాలు చెప్తూ ఇంటికి బయలుదేరుతాడు. ఇది అంతా తన అన్న చాంగుకి మరియు మిత్రులకి చెప్తారు. ఇది విని ఈ అమాయకుడు చెప్పేది నిజమా అబద్ధమా అని చూడడానికి పర్వతంపైకి వెళతారు. అప్పటికి పర్వతం నవ్వుతూనే ఉంటుంది. స్వార్థపరుడైన చాంగ్ తన మిత్రులతో లోపలికి వెళ్ళి తనకు కావలసినంత కాకుండా ఇంకా ఎక్కువ బంగారం కావాలని తీసుకుంటూ ఉండగా పర్వతానికి కోపం వచ్చి ద్వారం మూసుకుపోతుంది. భయాందోళనకు గురి అయి చాంగ్ మరియు అతని స్నేహితులు అందులోనే ఉండిపోతారు. ఎంతకీ తన అన్న ఇంటికి రాకపోయేసరికి చూ పర్వతం వైపు వెళతాడు. అక్కడ దారి మూసి ఉండేసరికి చూ తన పిల్లి కుక్కను తీసుకొని మళ్ళీ సాగు చేయడం ప్రారంభిస్తాడు. అది చూసిన పర్వతం తిరిగి నవ్వడం ప్రారంభిస్తుంది. వెంటనే ద్వారం తెరుచుకొని చాంగ్ మరియు అతని స్నేహితులు బయటికి వచ్చేస్తారు. అక్కడ ఉన్న తన తమ్ముడు చూని చూసి సంతోషపడతాడు. తన స్వార్థం వల్ల ఇలా జరిగిందని, తన తప్పును తెలుసుకొని చూని కూడా తనతో ఉండమని తన ఇంటికి సంతోషంగా కలిసి వెళతారు. శుభం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.